జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వల్లభనేని వంశీ గారితో మాట్లాడుతూ బయటకు వచ్చిన తర్వాత అదే మిలాఖత్ అయ్యి వల్లభనేని వంశీ గారితో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి ఏదైతే జైలు జీవితం లేదంటే ఆ, కేసుల గురించి వీటి గురించి ఇవన్నీ ఎలిజిబిలిటీ అయ్యి కేసు కోర్టు జైలు వరకు వెళ్ళావు అని చెప్పి అభినందించి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక మంచి వార్నింగ్ ఇచ్చారట. ఈ వార్నింగ్తో టీడీపీ లేదంటే కూటమి సభ్యులు భయపడడం పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరికి ఇదేంటి మమ్మల్ని టార్గెట్ చేసి ఇలా ఇరుకుని పెట్టేశారు, మమ్మల్ని ఇలా చేయమని చెప్పి వాళ్ళకి ఇలాంటి టార్గెట్ ఇచ్చారేంటి అని అనుకుంటున్నారట. ఒకసారి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి, ఆ మాటలకి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎందుకని భయపడుతున్నారు అనేది మీకు కొంచెం క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ అయితే వినండి. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే, నెక్స్ట్ కనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక మేము వచ్చిన తర్వాత ఎవరైతే అధికారులు ఉంటారో అలాగే నాయకులు ఉంటారో మమ్మల్ని మా నాయకుల్ని ఇబ్బంది పెట్టి జైల్లోకి వేసిన వాళ్ళందరినీ కూడా గుడ్డలోడదీసి రోడ్డు మీద నుంచోబెడతారట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. ఒక వార్నింగ్, పెద్ద వార్నింగ్, అంటే పెద్ద డైలాగ్ రాసిచ్చారు. బట్ చాలా షార్ట్గా బాగానే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పెద్ద డైలాగ్ని ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి భయం వేస్తుందంటే ఈ డైలాగ్ విన్న తర్వాత, సార్ మీరు అలా అనేసారు ఏంటి సార్, రేపొద్దున్న అంటే మీరు మీరు వాళ్ళని చేస్తానని చెప్తున్నారా లేదంటే మమ్మల్ని చేయమని మీరు కోరుకుంటున్నారా ఏంటి, మాకు అర్థం కాలేదు సార్. పుసుక్కున ఆయన రెడ్ బుక్లో మళ్ళీ ఇంకొక లైన్ రాసుకుని ఉంటే మా పరిస్థితి ఏంటి సార్, ఇది కూడా గుడ్డలోడదీసి మనం కూడా నుంచోబెట్టాలి, జగన్మోహన్ రెడ్డి నుంచోబెడతానన్నాడు, మనం కూడా నుంచోబెట్టాలని ఆయన గబుక్కుని రాసుకుని ఉంటే మన పరిస్థితి ఏంటి సార్. మనమేమో ఇష్టం వచ్చినట్టు వాగేశాం, పిల్లల్ని తల్లిని తండ్రుల్ని అందరినీ కూడా బూతులు తిట్టేశాం, వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద లాగేశాం, పిల్లల్ని రేపు చేపిస్తానని చెప్పాం, వాళ్ళని కూడా అడ్డమైన బూతులు తిట్టించాం, ఇంట్లో తల్లులను తిట్టించాం, అందరినీ తిట్టించాం. మనల్ని ఇప్పటికే ఏదో సాధారణంగా తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టి లీగల్గానే వ్యవహరిస్తున్నారు. కానీ మీరు మాట్లాడినటువంటి మాటలతో వాళ్ళకి ఇంకా చిర్రెత్తి మమ్మల్ని తీసుకెళ్లి రోడ్డు మీద నుంచోబెట్టి నడిపించుకుంటూ వస్తే ఏ అంకుశంలో రాజశేఖరం ఇంకొకటి అయిపోతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మా పరిస్థితి ఏంటి సార్, మా పరువు పోద్దు సార్, మేము మాట్లాడినటువంటి మాటలకు ఇప్పటికే ప్రజల్లో తలెత్తుకోలేకపోతున్నాం అని చెప్పి కొడాల నాని గారు లాంటి వాళ్ళు భయపడుతుంటే, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు అసలే మేము సంజనీయులు సుఖంలో వేసుకుని తిరుగుతాం కానీ బట్టలు కూడా తీసుకుని తిరగమంటే మేము ఎక్కడ తిరుగుతాం అని చెప్పి ఆయన. ఇకపోతే వీళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇస్తున్నారు. అయ్యా దయచేసి మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి, పుసుక్కుని ఏ పవన్ కళ్యాణ్ గారో పుసుక్కుని ఏ లోకేష్ గారో ఇలాంటి వ్యాఖ్యలు చూసి వీళ్ళు ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, ఇది కూడా మనం చేస్తే బాగుంటుంది కదా అనే ఒక థాట్ వాళ్ళకి వచ్చిన, మేము ఇంకా 4.5 ఏళ్ళు వీళ్ళ దగ్గర ఉండాలి, నెక్స్ట్ సంగతి మీరు ఉంటారో పోతారో మాకు తెలియదు, ఇవన్నీ చేయక మీరు మళ్ళీ ఎదవ హింట్లన్నీ ఇస్తే కనుక వాళ్ళు రెచ్చిపోతారు ఇప్పుడు మా మీద, కనీసం మాకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేశారు, మా రాజకీయం కనీసం రేపొద్దున ఇంకొక పార్టీలో కూడా వెళ్ళకుండా చేసినటువంటి ఘనత మీకే దక్కింది, ఇప్పుడు కనీసం ఊళ్ళల్లో ఉండే పరిస్థితి కూడా లేకుండా పోతుంది, ప్రజల దగ్గరికి వెళ్దామంటే తిట్టి బయటికి తరిమేస్తున్నారు, దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్, ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టకండి, అసలే లోకేష్ గారు మంచి ఫైర్లో ఉన్నారు, మనం ఇష్టం వచ్చినట్టు తిట్టిన బూతులకైనా ఇంకా రెడ్ బుక్లో ప్రతి పేజీ ఒక్కొక్కటి తీసుకుంటూ ఎప్పుడు ఎవరికి టైం వస్తుందని వేటాడుతున్నారు సార్ ఆయన, మీరు మళ్ళీ ఇలాంటివి ఇస్తే ఇంకా మామూలుగా ఉండదు సార్ అని చెప్పి చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో ఏంటనేది తెలియదు కానీ ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలు అయితే మనం విన్నాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈయన సైకోయిజంగా శాడిజంగా ఎవరైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్చర్ చేసి లేదంటే ఇబ్బంది పెట్టి జైలు జీవితాన్ని అనుభవించి చిప్పకూడు తినేలా చేశారో అవన్నీ కూడా వీళ్ళకు కూడా చేయాలి, నా పార్టీలో ఉండాలి అంటే ఇవన్నీ ఎలిజిబిలిటీసు, ఇవన్నీ మీరు అచీవ్ అవ్వాలి, ఇవన్నీ పరీక్షలుగా మీరు తీసుకుని నిలబడాలి, ఆ తర్వాతే మీరు కోట్లు సంపాదించుకుని దోచుకుని దాచుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు వైఎస్ఆర్సీపీ పార్టీలో అనే ఉన్న ఒక ఎగ్జామ్ లాంటిది లేదంటే ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది ఏమన్నా పెట్టారా అనేది చాలామందికి అర్థం కావట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకి అంటే జనాన్ని ఎలా చూసుకున్నారో ఎలా దాచుకున్నారో ఎలా చెప్పకూడదు తిన్నారో ఇవన్నీ కూడా వీళ్ళు కూడా తినాలి, నేను ఒక్కడనే ఏంటి వీళ్ళు కూడా తినకూడదా అనుకునే ఏమన్నా పగబట్టి కసిగా సైకోయిజంగా వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే మరి ఇప్పటికే గతంలో గవర్నమెంట్ ఉద్యోగులు ఇస్తానన్నటువంటి పిఆర్సీ కావచ్చు ఇవన్నీ కావచ్చు అప్పుడు ఇస్తానని చెప్పి తర్వాత ఇవ్వకుండా వాళ్ళని పక్కకు దోశారు,
గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పి కూటమికి ఓటు వేయించారు. మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మీరు వార్నింగ్‌లు ఇస్తే, వాళ్ళు కనీసం 5 ఏళ్ల తర్వాత కనీసం మీకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం అన్నా ఇస్తారా మీ ఊర్లో అయినా సరే? అది కూడా పాయే. ఈసారి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకు ఇది కూడా మీరు దూరం చేసుకున్నారనుకోవచ్చు ఈ ఒక్క దెబ్బతో. ఈయన మళ్ళీ పగబట్టి మనల్ని ఇది చేస్తాడు, ఎందుకొచ్చిందిలే మళ్ళీ ఈళ్ళే బెటరు, నిజాయితీగా పని చేసుకోమంటున్నారు, నిజాయితీగా చట్టాన్ని తను వాళ్ళ చట్ట పరిధిలోకి అన్నీ తీసుకొని జాగ్రత్తగా చేసుకోమని చెప్తున్నారు అని చెప్పి గాని, ఎందుకులే అని వాళ్ళ దగ్గరే ఉన్నారనుకో, రేపొద్దున కనీసం మీ మీ మీరు మీ మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీరు పోటీ చేసినటువంటి పులివెందుల్లో కూడా గెలిచే ఆ పరిస్థితిని మీరు కోల్పోతున్నారేమో అని భయమేస్తుంది. కొంతైనా సరే మీలాంటి వ్యక్తులు ఇలాంటి అప్పుడప్పుడు బయటకొచ్చి కామెడీ చేయటానికైనా సరే, చాలామంది మీమర్స్‌కి మీరొక రోల్ మోడల్ లాగా, చాలా బాధ్యతాయుతమైనటువంటి మీమ్స్ కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మీరు ఒక రోల్ మోడల్‌లా కనిపిస్తున్నారు, ఒక స్టఫ్‌లా కనిపిస్తున్నారు. అలాంటిది మీరు వచ్చినప్పుడు మంచిగా ఇలాంటి కామెడీ ఇచ్చి వెళ్ళాలి. మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా కూడా గెలవకపోతే అది లేదు, అది ఉండదు, ఎలిజిబిలిటీ ఉండదు. సో కొంచెం మీరు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి మాటలు మాట్లాడకుండా కనీసం ఎమ్మెల్యేగా అయినా గెలవడానికి మీ ప్రయత్నాలు చేయండి. ఇలా అప్పుడప్పుడు వీకెండ్ పాలిటిక్స్ కాదు కానీ మంత్లీ ఎండింగ్ పాలిటిక్స్ కోసం మీరు ఎప్పుడైతే బయటకు వస్తున్నారో వచ్చినప్పుడల్లా చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడి ఒక మీమర్స్ కోసం మీకోసం బతికేటువంటి యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. మీ పేటీఎం బ్యాచ్ మీరు ఎలా అయితే దాన్ని హైప్ చేసుకుంటారో అలాగే చాలామంది మీ మీద ఉండి మీరు మాట్లాడే మాటల్లో ఇలాంటి అద్భుతాలను వెతికి పెద్ద డైలాగ్ వేసాడండి మామూలుగా లేదు అనుకునే టైప్లో ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఒక రోల్ మోడల్గా నిలిచి మీరు కూడా రాజకీయాల్లో ఒక మంచి కమెడియన్గా మీరు అందరి మన్ననలు పొందాలని కోరుకుందాం.